ఈ వీడియో చూసినాక డెఫినెట్గా మీ అందరూ కూడా ఇదేం పిచ్చిరా బాబు, వీళ్ళకి ఇంత పిచ్చి ముదిరిపోయింది అని డెఫినెట్గా అనుకుంటారు. అసలు ఏం జరిగింది అంటే కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఒక ఇష్యూ. దేవుని మీద భక్తి ఉండాలి, కానీ ప్రకృతి నియమాలను కూడా ధిక్కరించే అంత మూఢత్వం మాత్రం ఉండకూడదు. పుట్టిన ప్రాణం పోవడం ఎంతైతే నిజమో పోయిన ప్రాణం తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం. నమ్మకత్వం మనిషికి ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ కళ్ళకు గంతలు మాత్రం కట్టకూడదు. ప్రాణం పోయిన తర్వాత తిరిగి వస్తుంది అనుకోవడం అయితే అస్సలు భక్తి కాదు. అది అమాయకత్వం అంటారు, లేదా పిచ్చి అంటారు. మూఢనమ్మకం ప్రాణాన్ని కాపాడదు, ఉన్న మన పరుగును కూడా తీస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారు, కానీ వీళ్ళు చేసింది ఏదో తెలుసా? ఇంట్లో పెట్టుకొని 4 రోజులు అవుతున్నా కూడా బయటికి తీయలేదు. ఎందుకు అంటే నా యేసయ్య బతికిస్తాడు అని చెప్పేసి. ప్లేట్లెట్స్ పడిపోతే ఎవరైనా వాటికి తగ్గ ఆహారాన్ని తీసుకుంటారు. మాకు పరిశుద్ధమైన రక్తం కావాలి, ఆ యేసయ్య రక్తమే పరిశుద్ధమైన రక్తం అని చెప్పి మాట్లాడారు. బైబుల్లో ఒకప్పుడు వాళ్ళకి నయమైంది, వీళ్ళకు నయమైంది, 3 రోజుల తర్వాత లాజరు లేచిండు సమాధులకు వెళ్ళి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అక్కడ లాజర్ను లేపిండు కదా, ఇక్కడ ఈమెను కూడా లేపాలి అని చెప్పేసి. ఇదే మరీ పిచ్చి భక్తి, అమితమైన పిచ్చితనం ఉన్నోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారండి. ఎవరో పరువు తీయాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్ల పరువు క్రిస్టియన్లే తీసుకున్నట్టు తయారైపోయారు ఈ మధ్య కాలంలో. ఇది నేను అందరినీ కలిపి అంటలేను, కొంతమందిని మాత్రమే అంటున్నా అనమాట. ఎందుకు అంటే వాళ్ళ పరువును తీసుకోవడం కోసం కొంతమంది కావాలని నటింపజేస్తున్నారు. ఇంకొంతమంది ఇదే నిజమని భక్తి పరవశమని చెప్పుకుంటూ ఆ భక్తిలో చచ్చిపోయిన కానీ ఇంట్లో పెట్టుకుని దేవుడు లేపుతాడు అనుకోవడం ఎలాంటి భక్తో నాకు అర్థమైతలేదు. ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి భక్తిని చూసుండరు, కానీ విని ఎరగని రీతిలో జరిగిందనే చెప్పాలి. ఇదైతే చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేస్తే మనశ్శాంతి దొరుకుతుంది, అట్లీస్ట్ వాళ్ళు అక్కడైనా సరే సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ వీళ్ళు శరీరం కుళ్ళిపోయేదాకా ఇంట్లోనే పెట్టుకున్నారు. దీన్ని భక్తి అనరు. వీళ్ళకి మానసిక స్థితి బాలేదు, పిచ్చోళ్ళు అంటారు. నమ్మకం ఉన్న చోట భయం ఉండదు అని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ ఆ నమ్మకం మూఢనమ్మకం అయితే మాత్రం పక్కన వాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా అదే. మరి వీళ్ళు ఏమైనా దేవుళ్ళ దేవతల అంత భక్తి పరులా నాకు అర్థం కాలే. ఆ దేవుడు వచ్చి రక్తం ఇయ్యాలంట, ఆ దేవుడు వచ్చి లేపాలంట, ప్రాణం పోయాలంట. వయసు పెరిగితే సరిపోదు, వయసుతో పాటు మన బుద్ధి కూడా మారాలి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనం అవ్వాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలను పెట్టుకొని మన వల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడేలా అవ్వద్దు. కుకట్పల్లి ఒక అపార్ట్మెంట్లో 18 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఎట్లుంటారంటే భక్తి పరులుగా వాళ్ళేదని చెప్తే యేసయ్యా నువ్వు రా అనగానే ఒక ఆమె చెప్పింది చూసినారా, ఉప్పల్లో వచ్చేసి నాకు ఈరోజు బంగారం దొరుకునుగాక, పైసలు లేవుగాక అనగానే పైసలు పడ్డాయని, బంగారం పడ్డదని, టచ్ అనగానే కింద పడిపోయారు, రోగాలు నయమైపోయినాయి, కాళ్ళు లేచి నడిచింది అని. ఈ మధ్య కాలంలో ఇలాంటి పబ్లిసిటీలు ఎక్కువ అవ్వడం వల్ల జనాలలో ఇలాంటి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని అనాలి. ఇలా ఎవరైతే పైసలు ఇచ్చి మరి ప్రమోట్ చేయించుకొని దేవుని పేరుని హేళన చేసుకుంటూ ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని నిలదీయాలి. అసలు వీళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంటి డోర్ ఎవరు కొట్టినా కూడా తీయకపోయేది, ఇంట్లో నుంచి వీళ్ళు బయటికి రాకపోయేది. అసలు ఏంది వీళ్ళు ఎవరితో మాట్లాడరు, ఎందుకు బయటికి రారు అని చెప్పేసి ఓ రోజు అనుమానం వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన, అసలు ఎందుకు ఈ దుర్వాసన వస్తుంది అని చెప్పేసి అక్కడ హెడ్కి ఫిర్యాదు చేస్తే వాళ్ళు పోలీసులకి సమాచారాన్ని ఇస్తే పోలీసులు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ బాక్స్లో వాళ్ళ బిడ్డ పెట్టుకొని ఉన్నది తల్లి. దగ్గర ఈమెకి 40+ ఉంటుంది ఏజ్, 3 బిడ్డలకి పెళ్లిళ్ళు చేసి అత్తగారింటికి పంపించేది పోయి ఈ తల్లి మరి ఆ బిడ్డల 3 కూడా యేసయ్యనే చూసుకుంటాడు, ఇక వీళ్ళకి పెళ్లిళ్ళు ఎందుకు, మొత్తం యేసయ్యనే చూసుకుంటాడు అన్ని అని చెప్పేసి అనుకుందో ఏమో మరి నాకు అర్థమైతలేదు. ఇదంతా తెలిసినాక పోలీసులు ఆ ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత పోలీసులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వింటే షాక్, ఫ్యూజ్లు ఎగురుతాయి మీ అందరికీ. మాకు ప్రార్థనలు ఉన్నాయి, మేము భక్తి పాటలు వాడుకుంటే ఆ యేసయ్య కరుణిస్తాడు, వచ్చి బ్రతికిస్తాడు అని చెప్పేసి చెప్పారంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిందంటే శివ అనే ఒక వ్యక్తి వచ్చి ఆమెను బ్రతికిస్తాడంట, బ్రతికించగలిగే అంత గొప్ప పరమభక్తుడంట ఆయన. అందుకోసమనే వీళ్ళు కూడా పెట్టుకున్నారంట ఇంట్లోనే ఐస్ బాక్స్లో పెట్టి ఆ శివ. అందుకోసమని ఐస్ బాక్స్లో పెట్టి 4 రోజులు అవుతున్నా కంపు కొట్టి కుళ్ళిపోయిన వాసన వస్తున్నా కూడా ప్రార్థనలు చేసి కూడా కూస్తున్నారంట. చిచ్చి. వీళ్ళు అక్కడి నుంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట, ఆ వాసన భరించలేక, ఇలా పిచ్చితనం చూడలేక. మీ అందరికీ అక్కడనే అర్థం కావాలి అసలు వీళ్ళు ఎంత మూఢనమ్మకంతో ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనేది. నమ్మకం ఉండొచ్చు కానీ అది మూఢనమ్మకం అయితే ఇగో ఇలాంటివే జరుగుతాయి. సైన్స్ పరంగా ఒక వ్యక్తి చనిపోయాక మళ్ళీ బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఇలాంటి మూఢనమ్మకాలతో వీళ్ళు
దేహాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా విచారకరం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరే కామెంట్స్లో చెప్పండి. ఈ మధ్యకాలంలో స్పెషల్గా క్రిస్టియానిటీలో వచ్చేసరికి వీళ్ళ ప్రమోషన్లు కొన్ని ఎక్కువైపోతున్నాయి కొంతమందివి. వీళ్ళ ప్రమోషన్ల వల్ల అవతలి వ్యక్తి ఎంత లీనమైపోయి నిజంగా దేవుడు ఉన్నాడు, ఇక ఏదైనా సరే దెబ్బ తాకినా ఏసయ్య, కింద పడ్డా ఏసయ్య, అన్నం తింటున్నా ఏసయ్య, నీళ్ళు తాగినా ఏసయ్య అంటే ఇక మరి దారుణంగా ఉంటుంది పరిస్థితి. గాలికి దీపం పెట్టి నువ్వే దిక్కు దేవుడా అంటే ఆ గాలికి దీపం కూడా ఉండదంట. సో భక్తి ఉండాలి, కానీ అది మితి మీరొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇగో ఇట్లాంటి వాళ్ళకి అసలు అర్థమే కాదు. ఏసయ్య 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 ప్రతి దాంతో అంటారు. మరి నిజంగా వీళ్ళు 4 రోజులు ఇంట్లో పెట్టుకున్నప్పుడు మరి లేపాలి కదా, ఎందుకు లేపలేదు? వీళ్ళకి అక్కడన్నా అర్థం కావాలి కదా. ఈ వీడియో చేసే ముందే నేను సెర్చ్ చేసి చూసిన, చాలా వరకు అసలు వీళ్ళు ఏం ఫాలో అయ్యారు, ఏం చేసిరు అని చూస్తే బైబుల్లో గిట్లనే లాజరు అనే ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత లేపిరు, అలాగే యేసు ప్రభు కూడా చనిపోయిన తర్వాత 3 రోజులు అయినాక తిరిగి లేస్తాడు అని చెప్పేసి బైబుల్లో ఉంది. మరి వీళ్ళు కూడా అదే టెక్నిక్ని ఫాలో అయ్యి 3 రోజుల్లో నా దేవుడు లేపుతాడు అని అనుకున్నారేమో. మరి వీళ్ళు భక్తి పరులు, అమితమైన భక్తి వీళ్ళకుంది. వీళ్ళ భక్తి చూసి దేవుడు పొంగిపోయి నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పేసి అనగానే నా బిడ్డను బతికించాలనగానే దేవుడు వచ్చేసి తదాస్తూ నీ బిడ్డ బతుకుతుంది అని అంటాడు అని అనుకున్నట్టున్నారు వీళ్ళు. అంటే ఇది కూడా వీళ్ళకు ఒక డైలమా అనమాట. వీళ్ళంతకు వీళ్ళే ఒక విజువల్స్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ చుట్టూ పెట్టుకొని దేవుడు వస్తున్నాడు లేపుతున్నాడు అని అనుకుంటున్నట్టున్నారు. పిచ్చి, ఇలాంటి పిచ్చి అసలు ఇంకెంతకు దారి తీస్తుంది, ఇంకా ఎన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైతలేదు. ఆమె వయసు, ఆమె చేయాల్సిన పని ఏంది? బిడ్డ ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయాలి. నిజంగా అంత భక్తే ఉంటే క్రిస్టియన్లందరినీ పిలిపించి ప్రార్థన పెట్టి బిడ్డని సంతోషంగా సాగనంపాలి. నీ బిడ్డ పోయేది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి కదా. మరి ఆ దేవుడే చూసుకుంటాడు కదా. మళ్ళీ నువ్వు దేవుడు రాసిన రాతనే నువ్వు మార్చాలి అనుకున్నావు అంటే ఇది భక్తి అనరు. దేవుడు ఒకసారి ఒక రాత రాసిండు అంటే దాన్ని చెరపడం అసాధ్యం. కానీ అది ఈమె రాయాలనుకున్నది. అంటే నాకు తెలిసి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయి ఉంటారు. ఇంకోటి వీళ్ళకి అంత నమ్మకం ఎట్లా వచ్చింది అంటే ఇక ప్రమోషన్లలో ఈ మధ్య మస్తీ చెప్తున్నారు. వైఫై వచ్చిందని, ఇంటికాడ కార్ వచ్చిందని, కారు కోసం ప్లేస్ అడిగితే ఇల్లు ఇచ్చిండని, బంగారం దొరికింది, అది దొరికింది, ఇది దొరికింది. అబ్బా పచ్చి ఇలాంటివి వింటుంటేనే కంపరంగా ఉంది. దేవుడి మీద భక్తి ఉంటే 10 మందికి దేవుడు చేసిన మేలులు చెప్తుంటే వాళ్ళు చూసి ఆనందపడాలి. అంతే తప్ప మరీ ఇట్లా పిచ్చోళ్ళలాగా తయారయ్యి ముందు పెట్టుకొని దేవుడు వచ్చి లేపుతాడు అని మాట్లాడడం ఏం మాట? అసలు వీళ్ళకి తెలవదు ఏంటంటే దేవుణ్ణి నమ్మడం అంటే ప్రకృతి ధర్మాలను గౌరవించడం. చనిపోయాక మనిషి బ్రతుకుతాడు అనే నమ్మకంతో ఉంటే దాన్ని భక్తి అని మాత్రం అనరు. అది మనిషి బలహీనత అవుతుంది. మతం పేరు వాడుకోవడమే అవుతుంది. డిగ్రీలు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కానీ విచక్షణ లేకుండా మాట్లాడడం ఉంటే అవివేకమే అవుతుంది. చావు అనేది ఒక చేదు నిజం. ఆ నిజాన్ని అంగీకరించలేక అబద్ధపు ఆశతో బ్రతకడం భయంకరమైన శిక్ష. మతం మనిషిని మేల్కొల్పాలి, కానీ మత్తులో మాత్రం ముంచొద్దు. అసలు ఇప్పుడు మీరే చెప్పండి కామెంట్లలో, దీన్ని ఏమనాలి? పిచ్చి అనాలనా, భక్తి అనాలనా, లేకపోతే ఇంకేం అనాలి? ఏమేం పేర్లు పెట్టాలో మీరే రాయండి. ఇక నేను ఇంతకు మించి ఏం మాట్లాడలేను. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి నిజాలు, అసలు ఏం జరిగింది అనేది. మరి ఇంతటి ఒక డైలమాలో ఎలా ఉంటారు మనుషులు? చనిపోయిన వ్యక్తిని ముందు పెట్టుకొని తిరిగి లేపుతాడు అనేది కూడా ఒక భక్త్యా? మీరే చెప్పండి. అట్లాంటి భక్తి పరుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు, మంచిది కాదు.